శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణాసింధుం జ్ఞానం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమాముదామహం. నారాయణ నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. గణాధిపతయే నమః. జగద్వంద్యుడైన జగద్గురువు శ్రీ శృంగేరి శారదాపేట జగద్గురు శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వాముల వారి దివ్య జీవిత చరిత్ర అంటే దాని మీద చెప్పుకుంటున్నాం. భారతీతీర్థ గారు అనమాట. జగద్గురు భారతీతీర్థ గారు ఎపిసోడ్ 3 చెప్పుకోవాలి. 2లో ఏం చెప్పుకున్నామంటే ఆయన ఉన్న సామర్థ్యాలు ఉపాధ్యాయులు అందరూ మిక్కిలు ఆనందించేవారు. అక్కడ అయిపోయింది. ఇప్పుడు ఎపిసోడ్ 3 కంటిన్యూ చేస్తున్నాం. అతనితో కలిసి చదువుకున్న సమవయస్కులని విద్యార్థులు ఉండేవారు, కానీ జ్ఞానం విషయంలో అతడు వాడు అందరికంటే ముందుండేవాడు. అతడు ఉపాధ్యాయులు చెప్పే పాఠాలన్నీ అసాధారణ శ్రద్ధతో ఏకాగ్రతతో వినేవాడు. దీనివలన చెప్పిన విషయాల సారం బాగా గ్రహించి దాన్ని శాశ్వతంగా స్మృతి పథంలో ఉంచుకోవడానికి తగిన శక్తి అతనికి లభించింది. ప్రతి విషయం మీద టిప్పండి నోట్స్ రాసుకునేవాడు ఆయన. ఇంటి వద్ద చేయవలసిన లేఖనాది కార్యక్రమంలో ఏనాడు బకాయి ఉండేవాడు కాదు. ఉపాధ్యాయులు ఇచ్చిన పని అంతా వెంటనే పూర్తి చేసేసేవాడు. అంచేత స్కూల్ విడిచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కువ సమయం స్కూలుకు సంబంధించిన పని మీద గడపవలసిన అవసరం అతనికి ఉండేది కాదు. ఆ సమయం అంతా వేదాధ్యయనానికి, సంస్కృతం చదవడానికి, తండ్రికి సహాయపడడానికి, అతడు పరీక్షలకు అతి శ్రద్ధతో తయారవుతూ ఉండేవాడు. ఒక్క ప్రశ్న కూడా సమాధానం రాయకుండా విడిచేవాడే కాదు. అతని పరీక్ష పేపర్ చాలా శుభ్రంగా, నిర్దిష్టంగా, సాట్లేనిదిగా ఉంటూ ఉండేది. పరీక్ష రాసి ఇంటికి తిరిగి రాగానే తాను రాసిన సమాధానాలు తాను క్లాసులో రాసుకున్న నోట్స్ పుస్తకాల్లోని విషయాలతో సరిగ్గా ఉన్నాయా లేవా అని పరిశీలించి చూసుకునేవాడు. తర్వాత ఆ పరీక్షను గురించి ఆలోచించేవాడు కాదు. ఎవరైనా కర్మయోగి తాను చేసిన పనుల ఫలాల్ని వచ్చి ఆలోచిస్తాడా? అతడు పాఠశాలలో చదివినంతకాలం నిర్దిష్టత్వం విజయశిఖరాన్ని అధిరోహింపజేస్తుంది. ఆయన సామెతలో చెప్పినట్లు అతడు ప్రథమ స్థానంలో ఉండేవాడు. వాయిదా వేయడం, భయం, ఈ 2 అతను ఏనాడు తెలియని గుణాలు. బ్రహ్మచర్యాన్ని అతి నియమంతో పాటించే ఇతడు స్త్రీల సాన్నిధ్యం పూర్తిగా పరిహరించేవాడు. వాళ్ళతో మాట్లాడవలసి వచ్చినప్పుడు కూడా వాళ్ళ ముఖం చూసేవాడు కాదు. ఇంటి బయట ఎక్కడ కూడా ఏమీ తినేవాడు కాదు. సినిమాలకి, నాటకాలకి, సాంస్కృతిక కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంటుండేవాడు. దేవాలయానికి వెళ్ళడం, వేదాధ్యయనం, సంస్కృత అభ్యాసం, సంస్కృతం పాఠశాలకు వెళ్ళడం ఇవి మాత్రమే ఇతనికి దైనందిన కృత్యాలు. బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నవాడు వేదాధ్యయనంతో పాటు శాస్త్రాధ్యయనం కూడా చేయాలి అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ శాస్త్రోపదేశం ఈ ఉత్తమ బ్రహ్మచారి మనసులో స్థిరంగా నాటుకుని పోయింది. శాస్త్రాధ్యయనం చేయాలనే తీవ్ర వాంఛను అనుకుంచుకోలేక శ్రీ ఆంజనేయులు తండ్రితో నాకు సంప్రదాయం ప్రకారం శాస్త్రాధ్యయనం చేయాలని ఉంది అని చెప్పాడు.
కుమారుని కోరికను గురించి చాలా ఆనందించిన శ్రీ అవధాని గారు అతనితో, నువ్వు కోరుకుంటున్నది చాలా మంచిదే, అయితే నీ కోరిక తీరడానికి తగిన సరైన సమయం వచ్చే వరకు నువ్వు నిరీక్షించవలసి ఉంటుంది, అంటే వెయిట్ చేయాలి. ప్రతిదీ ఈశ్వరేచ్ఛ ప్రకారం జరుగుతుంది. మనం శ్రీ ఆంజనేయుల చిరాభిలాష తీరే సమయం 1966 సంవత్సరంలో లభించింది. ఆ సంవత్సరం ఫిబ్రవరిలో శ్రీ చరణులు మరలా నరసరావుపేటకు దయచేశారు. అప్పుడు ఆంజనేయులు స్కూల్లో 11వ తరగతి చదువుతున్నారు. అప్పుడు కూడా అతను శ్రీచరణ దర్శనం చేశాడు. అతన్ని చూసిన వెంటనే 5 సంవత్సరాల పూర్వం అతన్ని చూసి సంస్కృతంలో సంభాషించిన విషయం శ్రీచరణులకు జ్ఞాపకం వచ్చింది. మరలా సంస్కృతంలో మాట్లాడి అతన్ని పరిపూర్ణంగా ఆశీర్వదించారు. ఈ దర్శనంతో అతని మనసులో ఒక దృఢమైన భావం ఏర్పడింది. తనకు వీరే గురువులు, వీరి కృపతో తన జన్మ సార్థం కావాలి, అందుకు వారి పాదములను ఆశ్రయించడమే తన ఏకమాత్ర లక్ష్యం అని, ఆ లక్ష్యాన్ని ఎప్పుడు సాధించగలుగుతానా అని అతడు అహోరాత్రాలు ఆలోచించసాగాడు. శ్రీ మహాసన్నిధానం వారు ఆ సంవత్సరం ఉజ్జయిన్లో చాతుర్మాస్య దీక్ష ఆచరింప నిశ్చయించారు. నరసరావుపేట వాస్తవ్యులైన శ్రీ విద్యారణ్య స్వామి వారు శ్రీ జగద్గురువుల సన్నిధిలో చాతుర్మాస్యానుష్ఠానం చేయడానికి ఉజ్జయినికి ప్రయాణం అయ్యారు. ఆంజనేయులు వారితో తాను కూడా ఉజ్జయినికి వస్తానని, జగద్గురువుల సన్నిధిలో శాస్త్రాధీనం చేయాలని వాంఛనా కృతం ఉందని, ప్రబలంగా ఉందని చెప్పాడు. ఆయన, మీ తల్లిదండ్రుల అభిప్రాయం ప్రకారం నడుచుకో అన్నారు. అందుకు ఆంజనేయులు, ఈ విషయంలో వాళ్ళ అభిప్రాయం అవసరం లేదు, నీవు ఉద్ధరేదాత్మనాత్మానం అన్న ప్రకారం ఇది తన ఆత్మోద్ధారానికి సంబంధించిన నిర్ణయం కావున దీనిలో తిరుగులేదని తన దృఢ నిశ్చయాన్ని తెలిపాడు. అతని స్థైర్యానికి ఆయన మిక్కిలి సంతోషించి అతన్ని తనతో పాటు ఉజ్జయినికి తీసుకుని వెళ్ళటకు నిశ్చయించారు. విజయవాడ నుంచి ఢిల్లీ ఎక్స్ప్రెస్ ఎక్కి కూర్చునేటప్పటికీ ఆంజనేయుల యొక్క ఆనందానికి అవధులు లేవు. సద్గురు ప్రాప్తి. శ్రీ ఆంజనేయులు ప్రయాణం చేస్తున్న రైలు భోపాలు చేరింది. అతడి నుండి వేరొక రైలు వారిని ఉజ్జయినికి చేర్చింది. శ్రీ విద్యారణ్య స్వామి వారితో కలిసి అతని మహాసన్నిధానం వారి బసకు చేరాడు. గురువు గారి పాదపద్మలను శరణు పొందబోతున్నారనే ఆలోచన మాత్రం చేతనే ఆంజనేయులు మనస్సు దట్టమైన మేఘాలను చూడగానే నెమలి ఆనంద పరవశమైపోయింది. అప్పుడు శ్రీ మహాసన్నిధానం సిప్రా నదీ తీరాన్ని ఉన్నారు. సాటిలేని ఆ కరుణా సముద్రాన్ని చూడగానే ఆ నది తడతడలాడుతున్న చిరుతరంగాలతో భావాతిరేకంతో నాట్యం చేస్తోంది. వారు స్నానం చేయడం వల్ల ఆ నది ఒక విధమైన దివ్య ప్రకాశంతో ఈ విధంగా సిప్రా నదిని భావోత్తేజం చేసిన శ్రీ తరువాత శ్రీ మహాసన్నిధానం తాము నివసించే స్థానానికి నడిచి వెళ్ళారు. అక్కడ చేరిన వాళ్ళందరికీ అది ఒక అపూర్వమైన దృశ్యం. తెల్లగా ప్రకాశిస్తున్న విభూతి రేఖలతో అలంకరించబడిన శ్రీ మహాసన్నిధానం వారి లలాటం, దేవతలకు కూడా ఆశ్చర్యం కలిగించే బంగారు ఛాయగల ఆ శరీరం, దయా ప్రవాహోద్గమ స్థానాలైన ప్రశాంతమైన నేత్రాలు ఎల్లప్పుడూ చిరునవ్వుతో ప్రకాశిస్తూ ఉండే ఆ సుందరమైన వదనారవిందం, వీటిని దర్శించిన భక్తుల నేత్రాలు నిజంగా పుణ్యం చేసుకున్నాయి. శ్రీ ఆంజనేయులు ఇలాంటి అత్యద్భుత వాతావరణంలో ఉన్న ప్రదేశంలో శ్రీ మహాసన్నిధానం ప్రయాణం చేస్తున్నసేపు శ్రీ ఆంజనేయ మనసు గిలిగింతలు పెడుతున్న వివిధ భావపరంపరలు ఆ శ్రీ చరణంలో దివ్యమూర్తిని చూడగానే ఒక్కసారి ఆగిపోయింది. అతని హృదయం భావోద్రేకంలో మునిగిపోయింది. ఆత్మసమర్పణ చేస్తూ అతను గురువు గారి ముందు సాష్టాంగ ప్రణామం చేశాడు. నిజమైన వ్యక్తిభావంతో బయలుదేరిన మాటలతో గురువు ఏ విధంగా ఆరాధించాలో శ్రీ శంకర భగవత్పాదులు వివేక శివరామణిలో ఇలా చెప్పేవారు. ఓ గురువు, నేను నీకు నమస్కరిస్తున్నాను. నీకు నమస్కరించే వారికి నువ్వు ఆప్తులవు, నీవు దయాసముద్రుడవు. నేను సంసార సముద్రంలో పడి ఉన్నాను. నువ్వు దయామృత భరితాలైన నేత్రాలతో నన్ను వీక్షించు, ఈ సంసార సముద్రం నుంచి ఉద్ధరించు స్వామి. ఆ క్షణంలో ఐతిహాసికంగాను ఆధ్యాత్మికంగాను గొప్ప ప్రాధాన్యం గల ఒక సంఘటన ఆ ప్రదేశంలో జరిగింది. అయితే దీనికి ఏమాత్రం ప్రచారం జరగలేదు. సన్నిధానంగా వేల కొలది భక్తుల హృదయాల్లో నిత్య నివాసం చేయబోవాడు. ఇంతవరకు గొప్ప జీవన్ముక్తుల చేత అధిష్ఠించబడిన జగత్ ప్రసిద్ధ పీఠాన్ని అధిష్ఠింపనున్నవాడు తాను సాక్షాత్కారం
పొందిన వాడే అయినా తన జీవనాన్ని పూర్తిగా శాస్త్రవిహిత ధార్మిక మార్గంలో నడుపుకుంటూ శాస్త్రాల ప్రాధాన్యాన్ని పునఃప్రతిష్ఠించడం ఉన్నవాడైన ఒక వ్యక్తి అక్కడ తన గురువు పాదాలకు సాష్టాంగ ప్రణామం చేస్తున్నాడు. అయితే అక్కడ చేరిన వారిలో ఏ ఒక్కరూ కూడా ఆ సమయంలో ఆ బాలులో దాగి ఉన్న ప్రభావాన్ని గుర్తించలేదు. మన పరమ గురువులైన జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతీ మహాస్వాముల వారు వివేక చూడడానికి తాము రాసిన ప్రసిద్ధ వ్యాఖ్యానంలో గురు కృపా మహాత్మ్యాన్ని ఈ విధంగా వర్ణించున్నారు. గురువు నిష్కారణ కరుణాసముద్రుడు. నమస్కరించే పవిత్ర పురుషులకు గురువు మిత్రుడు. ఇతరుల బాధను తొలగించాలనే అభిలాష తప్ప గురుకృపకు మరో కారణం ఏదీ లేదు. బాధపడుతున్న ఇతరులు చూడడం వల్ల తమకు కలిగిన బాధను తొలగించుకోవడం కోసం కొందరు పరులకు ఉపకారం చేస్తూ ఉండవచ్చు. గురువులో ఉన్న కృప ఇలాంటిది కాదు అని చెప్పడం కోసం భగవత్పాదులు అహేతుక అనే పదం ప్రయోగించారు. ఇతరుల బాధలు కానీ తన బాధలు కానీ బ్రహ్మజ్ఞాని గురువును స్పృశించగలవు. ఆయనకున్న కోరికల్లా ఒకటే, మానవుడు సంసార సముద్రం దాటాలి. గురువు సమాధి నుండి బహిర్ముఖుడైనప్పుడు ఆయనలో ఈ కోరిక కలుగుతూ ఉంటుంది. మన మహాసన్నిధానం జగద్గురు శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారి సహజ కృప ఈ విధమైనది. శ్రీ మహాసన్నిధానం వారి కృప అపారమైనదనే విషయం సర్వవిదితం. శ్రీ మహాసన్నిధానం వారి దయాదుల దృష్టి శ్రీ ఆంజనేయుల మీద పడింది. శ్రీ ఆంజనేయుల నేత్రాల్లో ప్రకాశిస్తున్న విలక్షణ తేజస్సును ఆ మహాగురువులు వెంటనే పసిగట్టారు. అతన్ని చూడగానే వారు అతనిలో నిగూఢంగా ఉన్న అపార శక్తిని, కార్యనిర్వహణ సామర్థ్యాన్ని గుర్తించగలిగారు. ఇక్కడితో ఎపిసోడ్కి విరామిద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.